యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర రిలీజ్ కు కౌంట్ డౌన్ అయితే మొదలైంది. ఇంకా 5 రోజుల్లో సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో దేవర యొక్క స్పెషల్ షో ఉంటాయా, టికెట్ ధర పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందా లేదా, ఇలా ఎన్నో సందేహాలు అభిమానులు ఆసక్తికరంగా మారాయి. సో బట్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ ప్రభుత్వం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక షోలకు అనుమతి కూడా ప్రకటించింది. అలాగే టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన జీవోను కూడా విడుదల చేసింది. తొలి రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు 6 ఆటలకు అనుమతి ఇచ్చింది. ఇకపోతే 28వ తేదీ నుంచి 5 ఆటలకు పర్మిషన్ కూడా ఇచ్చింది. టికెట్ ధరను పెంచుకునేందుకు వెసులుబాటు కూడా కల్పించింది. ఇక సింగిల్ స్క్రీన్ జిఎస్టీతో కలిపి అప్పర్ క్లాస్ 110 రూపాయలు, అలాగే లోవర్ క్లాస్ లో 60 రూపాయలు, ఇకపోతే మల్టీప్లెక్స్ లో 135 రూపాయల వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాత అయిన సూర్యదేవర్ నాగవంశీ, అలాగే నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రావు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ఇకపోతే సినిమాటోగ్రఫీ మంత్రి కుందెల దుర్గేష్ కు ట్విట్టర్ వేదిక ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలంగాణ కూడా స్పెషల్ షోలు, అలాగే టికెట్ ధరలకు ప్రభుత్వం ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తొలి రోజు అర్ధరాత్రి 1 గంటల షోకు అనుమతించడంతో పాటు రోజుకు 6 ఆటలు 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతించినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువరించలేదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.